మనం సంపాదించే డబ్బు నిజంగా పెరిగిందా లేదా అనే విషయాన్ని చాలామంది కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ చూసి చెప్పేస్తుంటారు. అయితే నిజానికి మన డబ్బు నిజంగా పెరిగిందా లేదా అనే విషయం బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల తెలుసుకోలేము. ఆ విషయం ట్యాక్స్ తీసేసిన తర్వాత, ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత మన కొనుగోలు శక్తి అంటే పర్చేసింగ్ పవర్ ఎంత ఉంది అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఎఫ్డీలో 6% రిటర్న్ సంపాదించారనుకోండి. ట్యాక్స్ తీసేసిన తర్వాత అది 4% అవుతుంది. ఇక ఇన్ఫ్లేషన్ 6 to 7% వరకు ఉంటుంది. అంటే ఎఫ్డీలో మిగిలిన 4% కంటే ఇన్ఫ్లేషనే ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అంటే మీ డబ్బు విలువ నిజానికి పెరగలేదు, సైలెంట్ గా తగ్గింది. దీన్ని బట్టి చాలా సేవింగ్స్ టూల్స్ మనకు సేఫ్ గా అనిపించినా అవి సంపదను పెంచలేవు, కేవలం డబ్బును ఖర్చు కాకుండా మాత్రమే ఉంచుతాయి. కానీ రియల్ ఎస్టేట్ ఇంకా ఈక్విటీ మార్కెట్లు అంటే షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇలాంటివి లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్తో పాటు సిటీ ఎక్స్పాన్షన్, పాపులేషన్ పెరుగుదల, ప్రొడక్టివిటీ పెరుగుదల ఇలాంటివి అసలైన ఎకానమిక్ గ్రోత్తో లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఒక మంచి కంపెనీలో పెట్టుబడి తన లాభాలు పెంచుకుంటే ఆ కంపెనీ షేర్ విలువ కూడా పెరుగుతుంది. అలాగే ఒక మంచి లొకేషన్లో స్థలం కానీ ఇల్లు కానీ ఉంటే డిమాండ్ పెరుగు కొద్దీ వాటి ధర కూడా పెరుగుతుంది. ఇవి ఇన్ఫ్లేషన్ను కేవలం బీట్ చేయడం కాదు, చాలాసార్లు దాన్ని మించి రియల్ వెల్త్ని క్రియేట్ చేస్తాయి. అందుకే మిడిల్ క్లాస్ కుటుంబాలు నిజంగా ఫైనాన్షియల్గా ముందుకెళ్లాలంటే కేవలం సేవింగ్స్ చేయడమే కాకుండా భవిష్యత్తులో గ్రోత్ ఉన్న ఆస్తుల్లో క్రమంగా పెట్టుబడి పెట్టాలి. అంటే ఎస్ఐబి ద్వారా ఈక్విటీలో కానీ లేదా ప్లాన్ చేసి రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈక్విటీ, రియల్ ఎస్టేట్ రెండింటిలోనూ టైం అనేది ఒక ఎక్స్ ఫ్యాక్టర్ లాగా పనిచేస్తుంది. అందువల్ల 10 నుండి 15 సంవత్సరాలు క్రమశిక్షణగా ఉండగలిగిన వారికి ఈ రెండు ఆస్తులు ట్యాక్స్, ఇన్ఫ్లేషన్ తీసేసిన తర్వాత కూడా పాజిటివ్ రియల్ రిటర్న్స్ ఇవ్వగలుగుతాయి. కాబట్టి కేవలం బ్యాంక్ సేవింగ్స్ వల్ల ధనవంతులుగా మారిన మిడిల్ క్లాస్ వారు లేరు, ఈక్విటీలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టని కోటీశ్వరులు లేరు అని గుర్తుపెట్టుకోండి.